మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ముంబైలో సుప్రియా సులే కూతురు పెళ్లిలో పాల్గొన్న తర్వాత ఢిల్లీ చేరుకున్న ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న రాయదుర్గం భూమి వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తేల్చుకోవాలని భావిస్తున్నారు. ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టిపై ఫిర్యాదు చేయాలని, ఆర్బీఐకి కంప్లైంట్ ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ వివాదం తెలంగాణ హైకోర్టులో కూడా ఉంది. రాయదుర్గం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని 5.09 ఎకరాల భూమిని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జూన్ 1న వేలం వేసింది. ఈ వేలంలో భూమి ఎకరం 204 కోట్లు అమ్ముడై మొత్తం 1038 కోట్ల రిపోర్ట్ల ప్రకారం 1490 కోట్ల రూపాయలకు సమకూరింది. ఇది హైదరాబాద్లోని ఇటీవలి కాలంలో అతి ఎక్కువ ధరకు వేలమైన భూముల్లో ఒకటి. ఎస్బీఐ ఈ వేలాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. బ్యాంకు వాదన ఏంటంటే, మునుపటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ద్వారా 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 13.33 కోట్లకి భూమి కొనుగోలు చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. భూమి ఇప్పటికీ తమ స్వాధీనంలో ఉందని, అందులో కార్పొరేట్ సెంటర్ నిర్మాణం కోసం 21.5 కోట్లు ఖర్చు చేశామని చెప్తోంది. అలాట్మెంట్ లో రెజ్యూమ్ క్లాజ్ లేదు కాబట్టి ప్రభుత్వం ఏకపక్షంగా వేలం వేయడం చట్టవిరుద్ధమని ఎస్బీఐ అంటోంది. ఎస్బీఐ అలాట్మెంట్ నిబంధనలు ఉల్లంఘించిందని ప్రభుత్వం అంటోంది. స్థలం కొన్న 2 సంవత్సరాల్లో కార్పొరేట్ ఆఫీసును నిర్మించాల్సి ఉండగా ఆ పని చేయలేదని ప్రభుత్వం చెప్తోంది. 2020-24లో అలాట్మెంట్ రద్దు చేశామని, భూమి ప్రభుత్వ ఆస్తి కాబట్టి సరైన వినియోగం లేకపోవడంతో వేలం వేసినట్లు సర్కార్ చెప్తోంది. హైకోర్టు జూన్ 18న ఎస్బీఐకి మధ్యంతర రిలీఫ్ ఇచ్చి 3 వారాలు వేలం ప్రక్రియలపై స్టే విధించింది. తర్వాతి విచారణ జూన్ 25న ఉంది. ఎస్బీఐ కోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎస్బీఐతో ఆర్థిక సంబంధాలను సమీక్షించి ఖాతాలను, డిపాజిట్లు, సంక్షేమ పథకాలు ఈ బ్యాంకు లింకు తొలగించి ఇతర బ్యాంకులకు మార్చాలని ఆలోచిస్తోంది. దీనివల్ల ఉద్యోగుల జీతాలు, పథకాల చెల్లింపులపై ప్రభావం పడొచ్చు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఎస్బీఐ చైర్మన్ పై ఫిర్యాదు చేయాలని, ఆర్బీఐ సీనియర్లతో చర్చించాలని భావిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఎస్బీఐ చైర్మన్ రాజకీయ కారణాలతో వైఖరి మార్చుకున్నారని, ఇది సరికాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో రేవంత్ ఆయన్ను సన్మానించారు. ప్రభుత్వ వర్గాలు ఈ వివాదానికి బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసి హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయాలనే ఉద్దేశం దీని వెనుక ఉందంటున్నాయి. ప్రభుత్వం బ్యాంకును బెదిరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని హిందూ రిపోర్ట్ చేసింది. ఇది చట్టపరమైన విషయం, కోర్టు తీర్పు ఇవ్వాలి. ప్రభుత్వం తన అధికారులను ఉపయోగించి వినియోగంలో లేని భూమిని మానిటైజ్ చేయాలని అనుకుంటుంది. అభివృద్ధి కోసం ఇలాంటి నిర్ణయం సహేతుకం. అయితే ఎస్బీఐ ఒప్పందం ప్రకారం భూమిపై తమకు హక్కులున్నాయని వాదిస్తోంది. తమ ఆస్తిని తాము కాపాడుకుంటున్నామని బ్యాంక్ అంటోంది. 2 వైపులా బలమైన వాదనలు ఉన్నాయి. సంభాషణల ద్వారా పరిష్కారం మంచిది, కానీ కోర్టు మార్గం ఎంచుకోవడం వివాదాన్ని పెంచింది. ప్రభుత్వం ఇన్వెస్టర్ నమ్మకం, ఆర్థిక ప్రభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎస్బీఐ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి కేంద్రం, ఆర్బీఐ జోక్యం అవసరం. ఈ వివాదం తెలంగాణ ఆర్థిక వ్యవహారాలు, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ పై ప్రభావం చూపొచ్చు.